హల్లెలూయా. ఈరోజు దేవుని వాగ్దానం ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:23. నూతన పరచబడిన వారై నవీన స్వభావమును ధరించుకొనవలెను. కావున మునిపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై ఉందుము. లోతు భార్యను జ్ఞాపకం చేసుకునుడి. ఉప్పు స్తంభముగా నిలబడి మనలను హెచ్చరించేది శ్రీమతి లోతు. ఆమె జీవితమును బట్టి ఇప్పటి వరకు ఎందరో హెచ్చరిక నొంది ఉన్నారు. ఆమె ఒక నీతిమంతుని భార్య. దేవుడు సొదొమ గొమొర్రాలను భస్మము చేసి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. అయితే ఆమె నీతిమంతురాలుగా తీర్చబడుటకు తనను సమర్పించుకొనలేదు. ఆమె దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చెను. లోతు మిక్కిలి బలవంతము చేసినప్పుడు దేవదూతలు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి. అతడు వారికి విందు చేసి ఆతిథ్యమిచ్చెను. అయితే లోతు భార్య ఆతిథ్యమిచ్చే ధన్యత కలిగిన ఆతిథ్యము కంటే విధేయత శ్రేష్టమని గుర్తించలేకపోయాను. దేవుని కనికరమును బట్టి దూతలు లోతు కుటుంబస్తుల చేతులు పట్టుకొని సొదొమ బయటకు తీసుకొని వచ్చిరి. కానీ ఆమె హృదయంలో సొదొమ ఉండెను. విడిచిపెట్టి వచ్చిన పాపములో ఆశ కలిగి ఉండెను. వెనుకకు తిరిగి చూచెను. ఉప్పు స్తంభముగా మారెను. ఇంకనూ నిలవబడియే ఉంటుంది. అవకాశం వచ్చిన లోతు భార్య దేవుని స్థానమును దేవునికి ఇవ్వలేదు. మనము దేవుని స్థానమును దేవునికి ఇచ్చి దేవుని ఘనపరచెదము. ప్రార్థన చేసుకుందాం. తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు బలులు అర్పించుట కంటే మాట వినుట ఏ శ్రేష్టము అని నీ వాక్యం సెలవిస్తున్నది. దేవానికి స్తోత్రం. అటువంటి కృప మాకు దయచేయము దేవా. మాకు ఆధారమైన దేవుడవు యెహోవా. దేవా, హృదయమును లక్ష్యపెట్టువాడా, నీకు స్తోత్రం. దేవా, నీవు కోరుకున్న వారిగా మేముండుదుముగాక. జీవము గల దేవా, మాకు ఎల్లప్పుడూ తోడు ఉండే దేవా, నూతన పరచబడిన వారై నవీన స్వభావను ధరించుకుని వారముగా దేవుని ఎదుట నిలబడుటకు కృప దయచేయము. దేవానికి స్తోత్రం. పరిశుద్ధ దేవా, మేము నీతిమంతులముగా నిన్ను వెంబడించుటకు దేవదూతలకు ఆతిథ్యమిచ్చి ఆతిథ్యము కంటే విధేయత కలిగి నీ మాట విని నిన్ను గణపరచుటకు సొదొమ బయటకు వచ్చిన సొదొమను హృదయములో నుండి లోకములో ఉన్న లోకమాలిన్యము హృదయంలోనికి రాకుండా పరిశుద్ధుడైన యేసయ్య వైపు చూస్తూ సొదొమ బయటకు వచ్చిన సొదొమను హృదయములో నుండి తొలగించుకొని లోకములో ఉన్న లోకమాలిన్యము మా హృదయంలోనికి రాకుండా పరిశుద్ధుడైన యేసయ్య వైపు చూస్తూ నీ మాటను మా హృదయంలో నింపుకొందుము దేవా. నీ కొరకు జీవించుటకు కృపచూపుము దేవా. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.